రైతుకు బేడీలపై తెలంగాణలో రాజకీయ దుమారం రేగింది. ఇదేం తీరు అంటూ పోలీస్ అధికారులు ప్రభుత్వ తీరుపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి. లగచర్ల లఢాయి రాష్ట్ర రాజకీయాల్లో కాకరేపుతున్న తరుణంలో గుండె నొప్పితో బాధపడుతున్న రైతుకు బేడీలు వేయడంతో ఈ వ్యవహారాన్ని అస్త్రంగా మార్చుకున్న విపక్షాలు మరోసారి సర్కార్పై విరుచుకుపడుతున్నాయి. అన్నదాత పట్ల అమానవీయంగా ప్రవర్తించారంటూ కేటీఆర్ నిప్పులు చెరిగారు. లగచర్ల ఫార్మా బాధిత రైతులకు సంకెళ్లు వేయటంపై తెలంగాణలో రాజకీయ దుమారం రేపుతుంది. లగచర్ల దాడి కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఈరియా నాయక్ కు ఛాతినొప్పి వచ్చింది. సంగారెడ్డి జైల్లో వైద్య పరీక్షల సమయంలో అతడికి ఛాతినొప్పి రావడంతో ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే ఈ సమయంలో బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకొచ్చారు పోలీసులు. ప్రస్తుతం ఈ ఘటనపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. గుండె నొప్పి వచ్చిన గిరిజన రైతు బిడ్డ ఈరియా నాయక్ కు బేడీలు వేయడం అమానవీయమని, రేవంత్ క్రూర మనస్తత్వానికి నిదర్శనమని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వైద్య సహాయం అందించడంలో ప్రభుత్వం అలసత్వం చూపిందన్నారు. ఈ వ్యవహారాన్ని కుటుంబ సభ్యులకు చెప్పకుండా, బయటకు చెప్పకుండా దాచిపెట్టే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. రాఘవేంద్ర, బాసప్ప ఆరోగ్యం కూడా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉందని, పట్నం నరేందర్ రెడ్డికి కూడా అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఆ రోజు ఈ రైతులందరినీ పోలీస్ కస్టడీలోనే చిత్రహింసలకు గురి చేయడం జరిగింది. 3rd డిగ్రీ టార్చర్ కూడా చేయడం జరిగింది. ఇది నేను చెప్పడం కాదు, వాళ్ళు స్వయంగా ఆ రోజు మేము సంగారెడ్డి జైల్లో కలిస్తే వాళ్ళు స్వయంగా చెప్పిన మాట, మమ్మల్ని చిత్రహింసలు పెట్టినారు అని. మరి మెజిస్ట్రేట్ ముందు ఎందుకు చెప్పలేదు అంటే, మెజిస్ట్రేట్ ముందు చెప్తే మళ్ళా కొడతామన్నారు, మెజిస్ట్రేట్ ముందు చెప్తే మా ఇంటికి పోయి మా ఇంటోళ్ళని కూడా కొడతామన్నారన్న, అందుకే భయమై మెజిస్ట్రేట్కు చెప్పలేదు అన్న మాట మాట్లాడినారు. నెల రోజులుగా మొత్తం 16 మొదట అరెస్ట్ అయిన వాళ్ళు, ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ కలిపితే ఇప్పుడు 40 మంది నెల రోజులుగా జైళ్లలో మగ్గుతా ఉన్నారు. ఏంటిది వాళ్ళు చేసిన తప్పు? ప్రభుత్వం అదానీ కోసం, రేవంత్ రెడ్డి అల్లుని కోసం ఇష్టారీతిన భూములు గుంజుకుంటానంటే మేము ఇయ్యము, మేమిచ్చే సమస్యనే లేదు, 70 లక్షలు విలువ చేసే భూమిని నువ్వేదో 10 లక్షలు మొహాన కొట్టి తీసుకుంటానంటే ఎందుకు ఇస్తాము, ఇయ్యము, అయినా మాకున్నదే ఈ భూమి ఎందుకు ఇయ్యాలి అని చెప్పి తిరగబడ్డారు ఆ రైతులు. ఇవాళ వాళ్ళు చేసిన ఒకే ఒక్క తప్పు, రేవంత్ రెడ్డి అనే రారాజు, రేవంత్ రెడ్డి అనే ఒక అహంకారి, ఆయన మాట వినకపోవడమే వాళ్ళు చేసిన తప్పు. మరోవైపు ఈ ఘటనపై ట్విట్టర్ వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు కూడా మండిపడ్డారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న చేతికి బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ దుర్మార్గ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న లగచెర్ల రైతుకు బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకువెళ్లడం హేయమైన చర్య అన్నారు. రైతు ఈరియా నాయక్ ఉగ్రవాద లేక దోపిడీ దొంగ అని ప్రశ్నించారు. రైతుల పట్ల ఎందుకు ఇంత కర్కశంగా వ్యవహరిస్తున్నారని హరీష్ రావు విమర్శించారు. రైతుల భూములు లాక్కుంటారు, తిరగబడితే అరెస్టులు చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే కేటీఆర్ మాట్లాడిన కాసేపటికే ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. అధికారులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుకు బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకువెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని సీరియస్ అయ్యారు. అధికారులతో మాట్లాడిన సీఎం ఘటనపై ఆరా తీశారు. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రజాప్రభుత్వం ఇలాంటి చర్యలను సహించదని హెచ్చరించారు. ఈరియా నాయక్ కు మెరుగైన వైద్యం అందించాలని సీఎం రేవంత్ ఆదేశించారు. ఫార్మా కంపెనీని వ్యతిరేకిస్తూ లగచెర్ల రైతులు చేసిన పోరాటం తెలంగాణలో పొలిటికల్ హీట్ ను పెంచింది. అధికారులపై దాడి జరగడంతో విచారణ చేపట్టిన పోలీసులు 45 మంది రైతులను అరెస్ట్ చేసి సంగారెడ్డి జైలుకు తరలించారు. అయితే సుమారు 30 రోజులుగా వీరు రిమాండ్ ఖైదీలుగా జైలు జీవితం అనుభవిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈరియా నాయక్ అనే రైతుకు గుండె నొప్పి వచ్చింది. తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో అప్రమత్తమైన జైలు అధికారులు ఈరియా నాయక్ ను ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స కోసం తీసుకువచ్చిన రైతును పోలీసు జీపులో చేతులకు బేడీలు, గొలుసులతో కట్టేసి మరీ తీసుకువచ్చారు. అదే గొలుసులతో ఆసుపత్రి లోపలికి నడిపించుకుపోయారు. దీంతో ఈ ఘటన తీవ్ర దుమారం రేపింది.